ఈ వీడియో చూస్తున్న మీలో రామ్ చరణ్‌కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే అల్లు అర్జున్‌కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ నిమిషం నుంచి గేమ్ చేంజర్ అలాగే రామ్ చరణ్‌కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే నాన్ స్టాప్‌గా మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి సినిమాకు ఒక ఎపిసోడ్ ఉంది. ఆ సినిమాని నిలబెడుతుందని మేకర్స్ అయితే గట్టిగా ఫీల్ అవుతుంటారు. ఉదాహరణకు 'పుష్ప 2' సినిమాని తీసుకుంటే ఇందులో జాతర ఎపిసోడ్ అయితే క్లిక్ అవుతుందని మేకర్స్ అయితే గట్టిగా భావించారు. ఎంతలో అంటే ప్రచారాన్ని కూడా దాని చుట్టే తిప్పారు. వాళ్ళ నమ్మకం అయితే నిజమైంది. ఇప్పుడు అలాంటి నమ్మకమే గేమ్ చేంజర్ మేకర్స్లో కూడా కనిపిస్తుంది. వీళ్ళు కూడా ఎపిసోడ్పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. గేమ్ చేంజ్ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ సినిమా నిలబెడుతుందని అందరి నమ్మకం. దర్శకుడు శంకర్ అలాగే మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాత దిల్ రాజు ఇలా ఎవరిని కదిపినా సరే దీని గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా నటించారు. ఇకపోతే మెయిన్ స్టోరీ కూడా ఇదే. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మరో పాత్ర అయితే ఉంది. రామ్ చరణ్ పోషించిన అప్పన్న క్యారెక్టర్ ఇది. సినిమా మొత్తానికి అప్పన్న ఎపిసోడ్ హైలైట్గా అవుతుంది అంటున్నారు. ఇకపోతే పుష్పటిలో జాతర ఎపిసోడ్ టైప్లో గేమ్ చేంజర్ ఉన్న అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇటైతే సినిమాకి ఇంకా తిరిగి ఉండదని భావిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి కనుక జనవరి 10వ తేదీన అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.